తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక 21వ భాగం. రచన పాండ్రంకి సుబ్రమణి. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: హైదరాబాదులో సెంట్రల్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్న నరసింహమూర్తికి అమెరికాలో 3 నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరుతాడు. వెళ్లే ముందు అతని పెదనాన్న భూషణం అక్కడ తెలిసిన వారి వివరాలు చెప్పి కలవమంటాడు. అమెరికా వెళ్ళిన నరసింహమూర్తికి రూమ్మేట్గా పాకిస్తాన్కు చెందిన షేక్ అహ్మద్ను అలాట్ చేయడంతో కంగు తింటాడు. కానీ షేక్ అహ్మద్ ప్రవర్తన సజావుగా ఉంటుంది. పెదనాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారి ఇంటికి వెళ్ళిన నరసింహమూర్తి అక్కడ శ్రీరామ్ గారి కూతురు సుజాత పట్ల ఆకర్షితుడవుతాడు. నరసింహమూర్తి తల్లి రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ వర్ధనమ్మ గారికి ఒక స్కూల్లో ఇన్ఛార్జి పోస్టు వస్తుంది. నరసింహమూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది. ఆఫీస్లో పనిచేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్ధనమ్మ గారికి. అతనికి కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది. శంకరం పట్ల తన ఇష్టాన్ని వ్యక్తపరుస్తుంది మాధవి. వీరి విషయం నరసింహులు గారికి తెలుస్తుంది. ఈ విషయంపై భార్యతో సానుకూలంగా స్పందిస్తాడు. నరసింహమూర్తి ట్రైనింగ్ ప్రోగ్రాం పూర్తవుతుంది. ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక 21వ భాగం వినండి. నరసింహమూర్తి ట్రైనింగ్ పీరియడ్ ముగిసింది. మొదట ట్రైనింగ్ ప్రోగ్రాం ఇన్ఛార్జికి అక్కడి సిబ్బందికి ధన్యవాదాలు అర్పించి విజయవంతంగా శిక్షణ పొందాడన్న గుర్తింపు పత్రాన్ని స్వీకరించి ఆ తర్వాత షేక్ అహ్మద్ని స్నేహపూర్వకంగా కౌగిలించుకున్నాడు. అహ్మద్ ఉద్వేగానికి లోనయ్యాడు. నువ్వు నాలాగే వారం రోజుల పాటు యుఎస్లోని వివిధ ప్రాంతాల్ని చూస్తావనుకున్నాను మూర్తి, బ్యాడ్ లక్ అన్నాడు. ఎస్, యు ఆర్ రైట్. మరేం చేస్తాను చెప్పు. కొన్ని పరిస్థితులు మన చెప్పు చేతల్లో ఉండవు కదా. అసలు విషయం ఒకటి ఉంది. చెప్పండి అన్నట్లు నరసింహమూర్తి ముఖంలోకి చూశాడు అతను. ఐ లవ్ మై మదర్, నరసింహమూర్తి బదులిచ్చాడు. యు ఆర్ అగైన్ ఏ లక్కీ గై. నాకు చిన్నప్పుడే మా అమ్మ పోయింది అన్నాడు అహ్మద్. సారీ, మీ అమ్మగారు ఎలా పోయారు? అనారోగ్యం చేశా అడిగాడు మూర్తి. కాదు, లాహోర్ బజార్ వీధిలో మొహర్రం పండక్కని నా కోసం మా చెల్లి కోసమని కొత్త బట్టలు ఆట వస్తువులు కొనుక్కు రావడానికి వీధి పొడవునా బేరమాడుతూ వెళ్ళింది. నడి రోడ్డు మధ్య పాత స్కూటర్లో ఉంచిన నాటు బాంబు పేలింది. పవర్ఫుల్ చేతి బాంబే. మరో 10 మందితో పాటు మా అమ్మ కూడా అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఆ మాట చెప్తున్నప్పుడు షేక్ అహ్మద్ కళ్ళల్లో చెమ్మదనం. నరసింహమూర్తి మనస్సు చెలించింది. ఇందుకే కాబోలు అహ్మద్కి మహాత్మాగాంధీ గారంటే, ఆయన అహింసావాదం అంటే అంతటి గౌరవం, హింస పట్ల అంతటి తీవ్ర నిరసనం. కష్టపడి గొంతు పెగిల్చి అన్నాడు, సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. మర్చిపోకుండా మీ చెల్లిని అడిగానని చెప్పు. ఐ చెరిష్ యువర్ ఫ్రెండ్షిప్ అన్నాడు. థ్యాంక్స్ అలాట్. ఒకసారి నీ కుడి చేతిని ఇలా చూపించు. ఎందుకు అంటూ కుడి చేతిని అందించాడు నరసింహమూర్తి. ఇది మన స్నేహపు జ్ఞాపకార్థానికి అంటూ అతను పాకిస్తాన్ నుండి తొడుక్కొచ్చిన గోల్డ్ బ్రాస్లెట్ని నరసింహమూర్తికి తొడిగాడు. కొన్ని క్షణాల పాటు ఆశ్చర్యంగా మౌనంగా చూస్తుండిపోయాడు నరసింహమూర్తి. తనిచ్చిన లాంగ్ కోట్కి ప్రతిఫలంగా తనకు మళ్ళీ ఈ రూపంలో ఇచ్చేస్తున్నాడేమో. తను వేసుకొచ్చిన బంగారు ఉంగరం అక్కడ ముంతల రఘురామరాయుడి మునిమనవడు ముంతల సూర్య క్రిస్టోఫర్కి జ్ఞాపకార్థంగా ఇచ్చాడు. ఇక్కడేమో ఇది. అతడు మరోమారు షేక్ అహ్మద్ని గుండెలకు హత్తుకొని మెట్లు దిగాడు. అలా దిగుతున్నప్పుడు ఆనాడు తనతో షేక్ అహ్మద్ అన్న మాటలు చెవుల్లో గెంగురుమన్నాయి. నిన్న కాక మొన్న కలుసుకున్న మనమిద్దరము మతాలు వేరైనా, నమ్మకాలు వేరైనా, భాషలు వేరైనా ఇంత క్లోజ్గా ఉండగలిగినప్పుడు ఒకే సబ్ కాంటినెంట్ నుండి ఉద్భవించిన మన 2 దేశాలు, 2 దేశాల ప్రజలు ఎందుకు ఒకరినొకరు ఎడాపెడా దుమ్మెత్తి పోసుకుంటూ ఉంటారు? ఎన్నాళ్ళు ఇలా ఉంటారు? అతడలా ఆలోచిస్తూ మెట్లు దిగి అక్కడ తన కోసం నిరీక్షిస్తున్న రామ్మోహన్ రాబర్ట్ వద్దకు నవ్వుకుంటూ వెళ్ళి అక్కడున్న తన 2 పెట్టెలను అందుకోమని సైగ చేశాడు.
కొంటెతనం చూపిస్తూ రామ్మోహన్ అన్నాడు. మా కోసం ఏమీ విడిచిపెట్టలేదా బావగారు అని. నా హృదయాన్నే మీ ఇంట్లో విడిచి వెళ్తున్నాను, ఇంకేం కావాలి అన్నాడు నరసింహమూర్తి. కారు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అమెరికన్ అవ్వాయి చువ్వాయిలా కనిపించే రామ్మోహన్ రాబర్ట్ నల్లేరు పైన నడిచే బండిలా విషయాన్ని కదిపాడు. మీకు తెలిసే ఉంటుంది, కానీ చెప్పడం నా వంతు కాబట్టి చెప్తున్నాను. నాన్న చిన్నాన్నలిద్దరూ రిచ్ కేటగిరీకి చెందినవారు. రేపో మాపో అమెరికన్ సెనేట్కో కాంగ్రెస్కో పోటీ పడగల పరపతిని సంపాదించుకోగలవారు. అందుకని అంటూ బండిని మలుపు తిప్పాడు. అందుకని అని మిగిలిన దాన్ని పూర్తి చేయమన్నాడు నరసింహమూర్తి. దాంతో రామ్మోహన్కి దారికి రాక తప్పలేదు. అందుకని మా అక్కయ్య పెళ్లి వ్యవహారంలో మీరు ఏమైనా అడగండి. అన్నదమ్ములిద్దరిది రిచ్ బ్యాంక్ బ్యాలెన్స్, ఎలా ఖర్చు పెట్టాలో తెలియక తికమక పడుతున్నారనుకో. అది విని నరసింహమూర్తి పకపక నవ్వేశాడు. ఎందుకు నవ్వుతున్నారు బావగారు? నవ్వక ఏడవనా? అంత దురాన ఉన్న నాకు పిల్లనిస్తానని మీ అమ్మానాన్నలు ఎందుకు ముందుకు వచ్చినట్లు? నన్ను చూశా, కానే కాదు మా పెదనాన్న శ్రీమాన్ భూషణం గారిని చూసి. ఆయన తమ్ముడు అంటే మా నాన్నగారు చాలామందిలా చిల్లరమల్లర విషయాల పట్ల ఆసక్తి చూపించరు. మరొకటి గుర్తుంచుకో రామ్మోహన్, ఆస్తిపాస్తుల్లో వాళ్ళు అంత ఉన్నతులు కాకపోవచ్చు, కానీ హుందాతనంలో మాత్రం ఎవరికీ ఏమాత్రమూ తీసిపోరు. ఇక మా అమ్మగారి గురించి చెప్పాలంటే షీ ఈజ్ ఏ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. మీ అక్కయ్యకు మదర్ ఇన్ లాలా కాదు, టేక్ ఇట్ ఫ్రమ్ మీ, నిజంగా మదర్లాగానే ఉంటుంది అన్నాడు. ఆ పైన రామ్మోహన్ నోరు మెదపకుండా ఉండిపోయాడు. మనసున మాత్రం పూరింపుగా నవ్వుకున్నాడు. తను ఇండియాలో పుట్టకపోయినా అతను ఇండియాలోని కుర్రాళ్ల తరఫు వాళ్ళు వరకట్నాల గురించి లాంఛనాల గురించి చాలా ఆశపడుతూ ఉంటారని విన్నాడు. అలా కాకుండా మంచి కుటుంబానికి కోడలి పిల్లగా వెళ్తూ ఉన్న అక్కయ్య అదృష్టవంతురాలే. తను నాన్నగారి ద్వారా చిన్నాన్నగారి ద్వారా విన్నట్లే భూషణం వాళ్ళది గొప్ప కుటుంబమే. మర్నాడు రిలే డుర్హమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేందుకు బయట క్యాబ్ని సిద్ధంగా ఉంచారు శ్రీరామ్ గారు. అక్క చెల్లెళ్ళిద్దరూ సెండ్ ఆఫ్ సంకేతంగా వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న పూలతోట ద్రాక్షతోట మరోసారి ముచ్చటగా చూపించి డైనింగ్ టేబుల్ ముందు అతన్ని కూర్చోబెట్టారు. వాళ్ళ హౌస్మేట్ సహాయంతో చేసిన ప్యాన్ కేకుల్ని అతడి ముందు ఉంచారు. అతడికెందుకో ఇంటిని అమ్మానాన్నల్ని తలుచుకున్న తోడనే కడుపంతా నిండిపోయిన ఫీలింగ్ కలిగింది. ఏదీ తినే స్థితిలో లేడు. అది చూసి సుగాత్రమ్మ అతన్ని సమీపించి అతడి నోటికి కేకు ముక్క చిదిమి అందించింది. ఇదంతా తింటూ కూర్చుంటే రాత్రికి భోజనం చేయలేనత్తయ్య, అసలు ఇక్కడి నుంచి కదిలి ప్లేన్లోకి నడిచి వెళ్ళలేమో అన్నాడు. ఎందుకు తినలేరు అల్లుడు? మీది రుబ్బురోల్ని తిని హరాయించుకునే వయస్సు, ఇలా అంటే ఎలా అంటూ మరొకమారు కేక్ని చిదిమి అతని నోటికి అందించింది. అతడు కాదనలేకపోయాడు. ఇది చాలదన్నట్లు చిన్నత్తయ్య వైదేహి అక్కడికి పరుగు వంటి నడకతో వచ్చింది. నా వంతు ముక్క కూడా తీసుకుని వెళ్ళండి అల్లుడు గారు అంటూ. ఆమె కూడా కేక్ని చిదిమి అతని నోటికి అందించింది. అప్పుడు అతని కళ్ళ ముందు తల్లి వర్ధనమ్మ రూపం మెదిలింది. తన తల్లి కూడా ఇలాగే తనను చిన్న పిల్లాడిలా ట్రీట్ చేసి తినిపిస్తుంది. అతడు వాళ్ళిద్దరూ అందించిందంతా తిని మెల్లగా లేచి ఇద్దరి కాళ్లకు నమస్కరించి బయటకు నడిచాడు. క్యాబ్ డ్రైవర్ అంతకుముందే ఒకేసారి హారన్ నొక్కాడు. అప్పుడు శ్రీరామ్ ఎదురు వచ్చి అన్నాడు, అబ్బాయి మూర్తి, టైం అయిపోయినట్లుంది కదూ. అతడు ఆగి నవ్వు ముఖంతో అతడి కాళ్ళకు నమస్కరించి, ఏదైనా చెప్పాలా అండి అని అడిగాడు. అవును, అది నీకు మాత్రమే చెప్తాను, వింటావు కదూ. 2 నిమిషాల్లో ముగిస్తాను. ఇంటికి ఏదో కబురు అందించాలని చూస్తున్నట్లు అనుకుంటూ అతడు తలాడించాడు. దూరం నుంచి శ్రీలక్ష్మణ్ తదేకంగా చూస్తూ నిల్చున్నాడు. శ్రీరామ్ చెప్పసాగాడు, చిన్నప్పుడు అంటే నా స్కూల్ రోజుల్లో నేనొక పొరపాటు చేశానోయ్. నిజంగా అది పొరపాటేనా లేక చిన్ననాటి ఆకతాయి వేషమా తేల్చుకోవడం ఇప్పటికీ కష్టతరమవుతూ ఉంది. ఒకవైపు బాధ, మరోవైపు నవ్వును. అప్పుడప్పుడు ఎందుకలా చేశాన్రా అని మదనపడుతూ ఉంటాను కూడాను. నాకు నేను ముట్టికాయ పెట్టుకోవాలనుకుంటాను. అప్పుడు నరసింహమూర్తి కలగజేసుకున్నాడు, 1 నిమిషం అంకుల్, మీరు ఎటువంటి పొరపాటు చేసుండరు. ఎందుకంటే మీ స్వభావం అటువంటిది. చేయకూడని పొరపాటు చేయనివ్వదు.
మీది ఉన్నత వ్యక్తిత్వం కాబట్టే అమెరికా వంటి సోఫిస్టికేటెడ్ సొసైటీలో ఇన్నాళ్ళు నిండు కుండలా మనుగడ చేయగలుగుతున్నారు కాదా మరి? శ్రీరామ్ ఈసారి దగ్గరకు వచ్చి అతడి భుజంపైన చేయి వేసి అన్నాడు. సరే, అలాగే అనుకో. మరి నేను చెప్పింది విను. నేను మీ పెదనాన్న ఒకే క్లాస్లో చదువుకునేవాళ్ళం. ఇంటి నుంచి ఏది తెచ్చుకున్నా ఒకరికి పెట్టకుండా మరొకరు తినేవాళ్ళం కాదు. అప్పుడప్పుడు మీ ఇంట్లో చేసిన మెట్ట పీతల పులుసు తెగ ఆబగా తినేవాడిని. అంటే మీ బామ్మగారు చేసి పంపేవారు. భలే బాగా చేసేది మీ బామ్మ. పాపం ఇప్పుడు ఆమె ఏ స్వర్గాన ఉందో. వాడెప్పుడైనా మా ఇంటికి వస్తే మా అమ్మ వాడికి పొట్ట నింపకుండా పంపించేది కాదు. ఇక విషయానికి వస్తాను. ఇప్పటి సంగతి ఏమిటో తెలియదు కానీ అప్పట్లో సరస్వతీ కటాక్షం లభిస్తుందని పుస్తకాల మధ్య నెమలికల్ని ఉంచుకునేవాళ్ళం. అందానికి అందం, భక్తికి భక్తిను. కానీ ఒకరోజు ఏం జరిగిందంటే మా భూషణం ఎప్పుడూ ఎక్కడా చూడని లేత ఎరుపు రంగు పింఛం వంటి ఈకల్ని తెచ్చాడు. అవి ఎంత అందంగా ఉన్నాయంటే క్లాస్లోని పిల్లకాయలందరూ వాటి అందానికి మురిసిపోతూ కేరింతలు కొట్టారనుకో. వాటి చక్కదనం నా కళ్ళను కుట్టేసింది. భోజనాల సమయం వచ్చేటప్పటికి అందరూ బయటకు వెళ్ళేటప్పటికి నేను మాత్రం వాళ్లతో వెళ్లకుండా అక్కడే మాటు వేసి భూషణం పుస్తకంలో నుండి 3-4 ఈకల్ని తీసేసుకుని నా పుస్తకంలో పెట్టేసుకున్నాను. ఒక్క నిమిషం అంకుల్, ఒక్క నిమిషం. అందులో మీరు చేసిన పొరపాటేమీ లేదండి. మీ మిత్రుడిది మీరు తీసుకున్నారు అంతే కదా. ఇది పొరపాటు ఎలాగవుతుంది? ఎంత మిత్రుడైతే మాత్రం చెప్పే కదా తీసుకోవాలి. మరి చెప్పా చేయకుండా నేను చేసింది పొరపాటే కదా. నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను. ఎందుకంటే అతి సంతోషంగాని అతి ఉద్వేగంగాని ముప్పిరిగొంటే టెన్షన్లో బుర్ర పనిచేయదు. మీ చోట మా పెదనాన్నగారున్న ఆ ఉద్వేగపూరిత పరిస్థితిలో వయస్సు పరిణితి లేని ఆ సమయంలో అదే పని చేసేవాడు. ఇదే నా జడ్జిమెంట్. ప్లీజ్ యాక్సెప్ట్ మై జడ్జిమెంట్ మామగారు. థ్యాంక్స్ ఫర్ యువర్ నైస్ జడ్జిమెంట్. ఇంతకీ ఈ ఉదంతం నీకే చెప్పాలని ఎందుకు అనిపిస్తుందో తెలుసా? తల అడ్డంగా ఆడించాడు నరసింహమూర్తి. మీరు అచ్చు మీ పెదనాన్నగారిలాగే ఉంటారు. అది విని నరసింహమూర్తి ఒక్క పెట్టున నవ్వేశాడు. అతడితో పాటు చుట్టుపక్కల నిల్చున్న వాళ్ళందరూ కలిసి నవ్వేశారు. పెద్దలకు, వయసు మీరిన పెద్దలకు సైతం తారతమ్యాలకు తావు లేకుండా కొన్ని చిన్న చిన్న జ్ఞాపకాలు వెన్నంటి వస్తూనే ఉంటాయి కదూ. గుండె గూటిలో చివరి రోజుల వరకు పదిలంగా మిగిలిపోయే వసంత కాలమది. మరి కాసేపట్లో నరసింహమూర్తి కూర్చున్న క్యాబ్ రోడ్డు దాటింది. ఊరు చేరుకున్నాక నరసింహమూర్తి అంతకుముందు అంటే 2 రోజులకు ముందే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి ఇల్లు చేరిన తల్లిని సమీపించి 2 చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు. మొదట నిభాయించుకోవాలని గట్టిగా తీర్మానించుకున్న వర్తనమ్మ కొడుకు కళ్ళల్లోని తడి చూసి ఉక్కబట్టలేకపోయింది. ఉన్నపాటున చేతులు చాచి కొడుకును అక్కును చేర్చుకుంది. నరసింహమూర్తి కళ్ళు 2 నీటి కొలనుగా మారాయి. కొడుకు భుజంపైన చేయి వేసి నిమిరాడు. అప్పుడు వర్ధనమ్మ కలుగజేసుకుంది. ఏమీ కాలేదులేరా, ఆరోగ్యం విషయంలో కొంచెం అలక్ష్యం చేశాను. మీ నాన్నగారి మాటను సీరియస్గా తీసుకోకపోవడం వల్ల వచ్చిన వైపరీత్యం. అది ఎలాగో వటుడింతైనట్లు పెద్దదై నన్ను పడకపైన పడేసింది. ఇక పైన హుషారుగా ఉంటాలే. మీ నాన్నగారితో పాటు ప్రతి ఉదయము వాకింగ్ చేస్తాను. నౌకాసనంతో పాటు ప్రాణాయామం చేస్తాను, సరేనా? అప్పటికీ కొడుకు మాట పలుకు లేకుండా తనను తదేకంగా చూస్తూ కూర్చోవడం చూసి ఆమె తల్లి మనస్సు తలడిల్లింది. తను అనారోగ్యం పాలై ఎంతమందికి కష్టాలు తెచ్చిపెట్టిందో, ఎంతమంది తనపైన ఆధారపడి ఉన్నారు. అనారోగ్యం అనేది ఒట్టి ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక కుటుంబానికి సంబంధించింది. ఆమె తేరుకుంటూ మళ్ళీ అడిగింది. నాకేమీ కాలేదని చెప్పే కదరా, మొదట వెళ్ళి మీ పెదనాన్నగారిని పెద్దమ్మగారిని పలకరించిలా, ఆ తర్వాత నీవు చేసుకోబోయే అమ్మాయి గురించి చెప్దువు గాని. అప్పుడు మాధవి కలగజేసుకుంది. అమెరికా అమ్మాయిని చేసుకోబోతున్నావు, పెద్దింటి అమ్మాయి కూడాను. ఆ సంతోషం నీ ముఖంలో కనిపించవద్దా? ఇంకా తల్లిచాటు కొడుకుగా ఉంటానంటే ఎలారా అన్నయ్య అంటూ నరసింహమూర్తి 2 కళ్ళను తన చేతి గుడ్డతో తుడిచి లోపలకు తీసుకెళ్ళింది. భూషణంగారి కాళ్లకు, మందారమ్మగారి కాళ్లకు నమస్కరించి వాళ్ల ఆరోగ్యం గురించి విచారించి చిరునవ్వుతో ఒదిగి నిల్చున్నాడు నరసింహమూర్తి. భార్యాభర్తలిద్దరూ నరసింహమూర్తిని ఆపాదమస్కం చూస్తూ కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు.
తన ముందు పుట్టి పెరిగిన తమ్ముడి కొడుకు రూపంలో ఎదుగుదల కనిపిస్తూ ఉంది భూషణానికి. ముఖ వర్చస్సులో మార్పు కనిపిస్తుంది. బతికున్న రోజుల్లో తల్లి తనతో అన్నమాట భూషణానికి గుర్తుకొచ్చింది, నరసింహమూర్తిని దత్తత చేసుకోవాలని. కానీ నరసింహులు దంపతులకు ఉన్నది ఒక్కగానొక్క మగ సంతానమన్న వాస్తవం మనస్సున తాకి తగ్గాడు. అతడికి తెలుసు, తను మాంచాలమ్మ ముందుకు వచ్చి చొరవ తీసుకుని అడిగితే వాళ్ళెవరూ కాదనరని. ఇక తల్లి ఒత్తాసు తనకు పూర్తిగా ఉన్నప్పుడు తమ్ముడు మరదలు ఎలా కాదంటారు? కానీ కలిగిన కోరిక సహేతుకం అనిపించక ఊరకుండిపోయాడు తను. అదేమిటి పెదనన్న అలా కొత్తగా చూస్తున్నట్టు చూస్తున్నారు? ఏమీ లేదయ్, కళ్ల ముందు ఉన్నట్లే ఉండి ఎంతగా ఎదిగిపోయావని తలపోస్తున్నాను. సుజాత నచ్చింది కదూ? ఫోన్లో చెప్పాను కదా పెదనాన్న నచ్చిందని. అవుననుకో, కానీ ఓసారి నీ నోటితో మా ముందు చెప్తే బాగుంటుందని. మాట అప్పుడప్పుడు గుబాళించే పూదోటగా మారితే బాగుండదు. ఆ పదజాలం విని నరసింహమూర్తి నవ్వాడు. నచ్చింది పెదనాన్న, నిజం చెప్పాలంటే నాకంటే మీకు బాగా నచ్చుతుందండి. 1 నిమిషం ఆగండి, ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళి సూట్ కేసు తెరిచి మిత్రుడి కోసం శ్రీరామ్ పంపించిన కానుకల్ని తీసి అందించాడు. ఆయన భార్యాభర్తలిద్దరికీ సమానంగానే కానుకలు ఏరికోరి పంపించాడు. మా ఇద్దరి కోసము నా చిన్ననాటి నేస్తం పంపించిన వస్తువులన్నమాట. ఇంతకీ వాడు బాగున్నాడా? బాగున్నారు. వీటిని ఆయన చాలా అభిమానంతో పంపించారు పెదనాన్న అంటూ శ్రీరామ్ తమ చిన్ననాటి రోజుల్లో జరిగిన సంఘటన గురించి, దాని గురించి ప్రస్తావిస్తూ శ్రీరామ్ ఉద్వేగానికి లోనైన విషయం గురించి కూడా చెప్పాడు. అది విని భూషణం దంపతులిద్దరూ పెద్ద పెట్టున నవ్వేశారు. ఆ నవ్వుల గలగలలు చెవిని సోకి వర్ధనమ్మ కూడా అక్కడికి చేరుకుంది. వాళ్ల సంతోషాన్ని కొడుకుతోనేనా తనతో పంచుకోరా అని నిలదీస్తూ. ఎందుకంటే గాంభీర్యతకు మారిపోయిన బావగారు అంత పెట్టున నవ్వడం ఆమె ఎప్పుడూ వినలేదు. అవసరం ఏర్పడితే సెలయేర్లా చిరునవ్వు చిందిస్తాడే గాని వరదొచ్చిన నదీ ప్రవాహంలా నవ్వడు. త్వరగా ఏనాడు ఉద్వేగానికి లోనవడు. నార్త్ కరోలినాలో జరిగిన ఆ విషయాన్ని నరసింహమూర్తి తల్లికి, ఆ లోపల అక్కడికి చేరుకున్న తండ్రికి చెప్పేసరికి వాళ్ళు కూడా నవ్వసాగారు. వేసవిలో చిన్న చిన్న వెన్నెల చినుకులు ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయి. అంత పెద్ద అమెరికన్ వ్యాపారికి ఇంతటి సున్నిత మనస్తత్వమా? వాళ్లకు నిజంగానే ఆశ్చర్యం కలిగింది. ఆయనకు బామ్మ చేసే మెట్ట పీతల కూర చాలా ఇష్టమట. బామ్మ వంటను చాలా మెచ్చుకున్నాడు అన్నాడు నరసింహమూర్తి. భూషణం తల పంకిస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. చిన్ననాటి జ్ఞాపకాల తరంగాలు పెదనాన్నను ఉప్పిరిగొన్నాయని గ్రహించాడు నరసింహమూర్తి. ఆ తర్వాత గతకాల జ్ఞాపకాల దొంతర్ల నుండి విడిపడుతూ ఎట్టకేలకు విషయానికి వచ్చాడాయన. మీ నాన్న చెప్పాడా మీ చెల్లికి త్వరలో పెళ్లి జరిపించేయాలని? మేం చూసిచ్చాం. అబ్బాయి మాకు మట్టిలో పుట్టిన మాణిక్యంలా కనిపించాడు. ఇక నువ్వే మిగిలావు. అమ్మ చెప్పింది ఓసారి శంకరం గురించి. అందులో అమ్మ ఇటువంటి విషయాల్లో చాలా సెన్సిటివ్ పెదనాన్న. ఇక నేను చూడ్డానికేముంది అన్నాడు నరసింహమూర్తి. అలా అంటే ఎలా కుదురుతుందోయ్? మాకు తోచని విషయాలు నీకు తెలుసుంటాయి కదా. మాకు కలగని అనుమానాలు నీకు కలగవచ్చు కదా. తరాల మధ్య తారతమ్యాలు ఎప్పుడూ నిలదీస్తూనే ఉంటాయి. అప్పుడు వర్ధనమ్మ కలగజేసుకుని అంది, ముందు పెదనాన్న పెద్దమ్మ చెప్పిన మాట విను, ఆ తర్వాత నీకు తోచింది చెప్పు. అతడిక మాట్లాడకుండా తల ఆడిస్తూ అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయాడు. ఇంకా ఉంది. తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక 22వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.